చంపుదాం రా కదలిరా ప్రజలకు చంద్రబాబు పిలుపు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, 13 లక్షల కోట్లు అప్పులు చేశాడు, ఒక్కరికి ఉపాధి కల్పించలేదు, జాబ్ క్యాలెండర్ నాడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు, జగన్ రాజకీయాలను శాశ్వతంగా లేకుండా చేయాలి, మళ్ళీ సైకిల్ పాలన తేవాలి, మన భవిష్యత్తు మన చేతుల్లోని కనిగిరి బహిరంగ సభ నుంచి టీడీపీ అధినేత పిలుపు. ఇందులో 13 లక్షలకి వెళ్ళిపోయింది అప్పు. మరి బాబు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారో లెక్కలు తెలియదు. లేకపోతే ఆయన ఏదంటే అదే హైలైట్ చేస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేశాడు అని అప్పట్లో మాట్లాడేవాళ్ళు, అదే జనంలోకి తీసుకుని వెళ్ళారు వాళ్ళ మీడియా కూడా. తర్వాత ఎంత తేలింది, అది 1,350 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి తేడా అన్నటువంటి విషయం. అది కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు, 1,350 కోట్లు పోనీ అప్పుడు. కానీ 1,00,000 కోట్లు అని మాట్లాడారు. అట్లాగే ఇప్పటికీ 4.5 లక్షల కోట్ల అప్పులని రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది, కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, కేంద్ర ఆర్థిక శాఖ చెప్తోంది. కానీ ఇదివరకు 5 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, చివరికి 10 లక్షల కోట్లు, ఇప్పుడు 13 లక్షల కోట్లు. ప్రజల నోళ్లల్లో ఒక నెగిటివిటీని నాంచడం అన్నటువంటిది తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటుగా వాళ్ళ అనుకూల మీడియాకి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. మనకి పాజిటివ్ తెచ్చుకోవడం కంటే ఎదుటి వాళ్ళకి నెగిటివ్ తీసుకురావడం సులభం అన్నటువంటి ఎత్తుగడతో సాగేటువంటి ఉపన్యాసానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. అట్లా